Hi, hello, welcome to Humehani's channel. Today's recipe fish curry, కొరమేను fish curry recipe and fish kebab recipe. ఫస్ట్ ఫిష్ని తీసుకొని బాగా నిమ్మకాయ పిండి ఎక్కువ ఉప్పు వేసుకొని 4 to 5 times వాష్ చేసుకొని సైడ్ పెట్టుకోండి. తర్వాత ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ చింతపండుని తీసుకొని నానబెట్టండి. ఒక 3 ఆనియన్స్ తీసుకొని ఒక తెల్లగడ్డ తీసుకొని బాగా పొయ్యి మీద కాల్చాలి. వాటిని నేను కడాయిలో వేసి బాగా కాలుస్తున్నాను. మసాలాకి రెడీ చేసుకుందాము. అల్లం తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక అవన్నీ వేసి మిక్సీ పట్టాలి. ఆనియన్స్ బాగా రోస్ట్ అవుతుంటాయి. ఈలోపు మనం సైడ్ ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము. అందులో మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాము. ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకున్నాము. డ్రై మసాలా ఇది ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, మరి కొద్దిగా ఈ క్వాంటిటీలో మెంతులు వేద్దాము. అందులోకి మరి సేమ్ క్వాంటిటీ ఆఫ్ జీలకర్ర కూడా వేయండి. 4 లవంగాలు, ఒక ఇలాచి, కొంచెం చెక్క వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇవి బాగా రోస్ట్ అయ్యాక మిక్సీ జార్లో తీసుకున్నాము. ఆనియన్స్, ఆ తెల్లగడ్డ, అల్లము ఈ 4 మిక్సీ పట్టి పేస్ట్ ఇలా అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయ్యాక సేమ్ జీలకర్ర, కొద్దిగా కొన్ని మెంతులు వేసుకుందాము. ఇవి రోస్ట్ అయ్యాక మరి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ఆనియన్స్ చిల్లీస్ వేసుకొని దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాము. ఇది రోస్ట్ అయ్యాక తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, తెల్లగడ్డ, అల్లం వేసి ఆ పేస్ట్ని వేసి దీన్ని కూడా బాగా రోస్ట్ చేద్దాము. మసాలా బాగా రోస్ట్ అవ్వాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. ఇది ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. అందులోకి కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్స్ కారం బాగా పడితేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకున్నాము. సాల్ట్ వేయండి. ఇందులోకి సాల్ట్ చూసి కొద్దిగా వేసుకోండి. ఫిష్లో ఆల్రెడీ సాల్టీ ఉంటాయి. ఫిష్లోకి ఎక్కువ సాల్ట్ పట్టదు. చింతపండుని వాటర్ని తీసుకొని ఇప్పుడు ఇందులో బాగా రోస్ట్ అయిన ఈ గ్రేవీలోకి వేయండి. వాటర్ క్వాంటిటీని సెట్ చేసుకోండి. ఎన్ని కావాలో అంత కూరకు తగినట్టు, పులుసుకు తగినట్టు వాటర్ వేసుకుందాము. వాటర్ బాయిల్ అవుతుంటే ఇప్పుడు ఈ టైంలో ఫిష్ని వేద్దాము. ఒక్కొక్క పీస్గా వేయండి. మొత్తం అన్నీ ఒకేసారి వేయకండి, విరిగిపోతాయి. ఒక్కొక్క పీస్ తీసుకొని చేతిలో వేయాలి. ఫిష్ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన పని లేదు. ఒక 10 to 15 minutes కుక్ అయితే చాలు, లో ఫ్లేమ్ మీద. తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ధనియాలు, మెంతులు అన్నీ వేసి అది హాఫ్ క్వాంటిటీ, ఇంత మొత్తం వేయకుండా హాఫ్ ఇందులోకి వేసేసి లాస్ట్లో ఒక 2 minutes కుక్ చేసి కొరియాండర్ వేసి సర్వ్ చేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఫిష్ కబాబ్ రెసిపీ. సాల్ట్, కారము, అప్పుడే మనం చేసి పెట్టుకున్న పౌడరు, పసుపు, నిమ్మకాయ జ్యూసు, కొద్దిగా ఆయిల్ వేసి వీటిని బాగా పేస్ట్ లాగా కలుపుకుందాము. ఇందులోకి ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసాను. వీటిని కూడా బాగా కలుపుకుందాము. వాటర్ వేసి కొద్దిగా పీస్ అంటేటట్టు కలుపుకోవాలి. లిక్విడ్గా ఉండాలి మసాలా. ఒక్కొక్క పీస్ని తీసుకొని నీట్గా బాగా లోపల బయట అంతా అయ్యేటట్టు కలిపి మొత్తం అన్ని పీసులని అలాగే ఒక్కొక్క పీస్గా కలిపి సైడ్ పెట్టుకోండి. మసాలా పీసెస్కి మొత్తం బాగా అంటిస్తేనే టేస్ట్ బాగా వస్తుంది, లేకపోతే టేస్ట్ రాదు. అన్ని పీసెస్కి అంటించి ఒక 1 hour పాటు డీప్ ఫ్రీజర్లో పెడితే మసాలా మొత్తం పీస్కి బాగా అంటుకుంటుంది. మనం ఇలానే 1 week కూడా యూజ్ చేసుకోవచ్చు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని. తర్వాత తీసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ బాగా ఎక్కువ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పీస్గా పెట్టి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ వచ్చేసి పీస్లోని మసాలా మొత్తం ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. పీస్కి అంటదు, టేస్ట్ కూడా ఉండదు. ఇలా ప్యాన్ మీద ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఒక్కొక్క పీస్ రోస్ట్ చేసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది.
అదే ప్యాన్లోనే ఇలా సైడ్ ఆయిల్ ఉంటుంది, అందులో కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్లోకి వెళ్ళి ఆయిల్ మసాలా మొత్తం తగులుతుంటే ఫిష్కి అంటే ఫ్లేవరు స్మెల్ సూపర్ ఉంటుంది. ఇలా రోస్ట్ అయిన కరివేపాకుని మనం తినేయచ్చు కూడా, టేస్ట్గా ఉంటుంది. చూడండి 2 సైడ్స్కి ఫ్లిప్ చేసుకుంటూ బాగా రోస్ట్ చేసుకుంటే కలర్ అప్పుడే చేంజ్ అయింది. అంతే, సర్వ్ చేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. Thanks for watching. Please like, share and subscribe for more videos like this.